శ్రీమతే నమః. భక్తి ఉండాలి, పిచ్చి ఉండకూడదు. ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది కొంతమందిలో. మొన్న శివలింగం మీద కాళ్ళు పెట్టి అభిషేకం చేస్తున్న వీడియో చూసాం కదా. అలా చేస్తున్నారేంటి అంటే అది మన సంప్రదాయం అన్నారు. సరే, సంప్రదాయం కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో రంగనాథస్వామి వారి గుండెల మీద కూర్చున్నాడు. ఎందుకంటేట తానే రంగనాథస్వామిట ప్రతి అమావాస్యకి జరిగే అభిషేకంలో ఆ ఆలయ పూజారుల చేత క్షీరాభిషేకము, దీపారాధన చేయించుకుంటూ ఉంటాడు. ఇది ఎక్కడ జరిగిందంటే ఈరోడ్ జిల్లా అందియూర్ సమీపంలో నాగలూరు గ్రామంలో కలియుగ రంగనాథర్ ఆలయం అని చెప్పి కోసల రామన్ అనే వ్యక్తి ఆయనకి చెందిన స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాడు. అక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. రంగనాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవటం కోసం భక్తులు రావటం ఇదేం తప్పు కాదు. కానీ ఈ కోసలరామన్ ఏం చేస్తాడు అంటే ప్రతి నెల అమావాస్య రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగితే ఆ అభిషేకాలు చేసేటప్పుడు ఈ కోసలరామన్ కూడా గర్భాలయంలోకి వెళ్ళిపోయి స్వామివారి విగ్రహం మీద కూర్చుని తానే దేవుడినని తనకి పూజలు చేయమని చెప్పి చేయించుకుంటూ ఉంటాడు. అభిషేకాలు అవి చేస్తాడు. మరి దీన్ని కూడా సంప్రదాయం అని పక్కకు పెట్టేద్దామా? ఇతను చూస్తుంటే మనకి మన రమణానంద అనిపించటం లేదా? రమణానంద కూడా ఇలాగే కదా, తన స్థలంలో దేవాలయాలు కట్టించుకుని రెండు 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 అని చెప్పి డప్పేసుకుని పిలుస్తూ ఉంటాడు. ఇతను కూడా తన స్థలంలో ఒక దేవాలయాన్ని కట్టించుకుని తనకు అభిషేకాలు అవి చేయించుకుంటున్నాడు. తానే దేవుడంట. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయటం వల్లే కదా హిందూ ధర్మం అంటే అందరికీ లోకమైపోయింది. ఇతని ఆలయంలో ఒక బోర్డు కూడా ఉంటుంది. అదేంటంటే 2028 నాటికిట ఈ జనాభాలో చాలా మంది కనుమరుగైపోతారట. అంతేకాకుండా ఈ దేవాలయాలన్నీ మట్టిలో కలిసిపోతాయంట. అప్పుడు ఇతను కట్టించిన అద్భుతమైన ఆలయం బాగా వెలుగొందుతున్నట్లుగా అక్కడ బోర్డులో రాసి ఉంటుందన్నమాట. ఇలాంటి పిచ్చి చేష్టలు చూసే కదా హిందువులంటే అందరూ అసహించుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలు చూసేవాళ్ళని ఆదరించడం వల్లే కదా మనల్ని ఎంత చులకనగా చూడాలో అంత చులకనగాను చూస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ళని మనం ఎప్పటికీ నమ్మకూడదు. భగవంతుడి మీద కూర్చోవటం, భగవంతుడి మీద పాదాలు పెట్టడం ఏంటండి మరీ విడ్డూరం కాకపోతే?